కమలాపూర్ మండలంలో మండల సర్వసభ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నాన్ అగ్రెషన్ యూనియన్ అయినటువంటి మేము ఇంతవరకు ఎప్పుడు జరిగినటువంటి సంఘటన ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరినుడుగా విలేకరిని ఆహ్వానించేవారు. అలాంటి ఈ సభకు నాన్ అగ్రెషన్ వాళ్ళు లేదు, ఓన్లీ అగ్రెషన్ వాళ్ళే ఈ సభకు రావాలని చెప్పేసి అధికారులు మమ్మల్ని అనుమతించకుండా బయటికి తోలడమైంది. దీనిపైన మేము బాధపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి రేపు 2-3 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇంకొకసారి ఎప్పుడైనా సరే అగ్రెషన్ ఉన్న వాళ్ళు జర్నలిస్టులే, నాన్ అగ్రెషన్ వాళ్ళు జర్నలిస్ట్ కాదు అనే ఒక పదం పైన మేము ముందుకు సాగుతున్నాం. జర్నలిస్ట్ అంటే అంతా ఒకటే, నాన్ అగ్రెషన్ అంటే లేదు. సంస్థ మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నెంబర్తో మా పత్రిక వాళ్ళు మాకు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చింది. ఆ ఐడెంటిటీ కార్డు ఇచ్చినప్పుడు మేము కూడా సంబంధించిన ఒక విలేకరులమే. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినట్టు కానీ బస్ పాస్, రైల్వే పాస్ సంబంధించిన వాళ్ళ అగ్రెషన్ ఉంది కావున వాళ్ళని ముందుకు రాబడుతున్నారు. మమ్మల్ని రాబడుతున్నారు కానీ సంక్షేమ పథకాలు కానీ మేము ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మా పత్రికల ద్వారా చేరవేస్తున్నాం. అయితే మమ్మల్ని ఈరోజు తోలుతున్నారు. బయటికి తోలడం అవమానకరంగా మేము భావిస్తున్నాం. మొన్న ఎమ్మెల్యే కార్యక్రమంలో సంక్షేమ పథకాల గురించి మేము ఎన్నో విధాలుగా రకరకాలుగా ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యపరుస్తూ వైఆర్సీపీని మరియు అధికారులను కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడ జరిగిన అవినీతిని కానీ మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజలు అందుతున్నటువంటి విషయాలను కూడా ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి మమ్మల్ని ఈరోజు బయటికి తోలడం ఎంతవరకు సబబని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాములపాడు మండలంలో విద్యార్థి నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆది, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏఐఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జున, జిల్లా నాయకులు మహానంది, రంగస్వామి తదితర విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా పాములపాడు మండలంలో ఉన్నటువంటి విలేకరులను అక్రిడిట్ పేరుతోని హేళన చేస్తూ మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదని, విలేకరులను ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి విలేకరి మిత్రులపైన ఈ విధంగా అవమానించడం సరికాదని మేము తెలియజేస్తున్నాము. అట్లా అవమానించినటువంటి ఎంపీడీఓను వెంటనే సస్పెండ్ చేసి బహిరంగంగా విలేకరులకు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఎంపీడీఓ ఆఫీసును ముట్టడి వామపక్ష విద్యార్థి సంఘంలో ఆధ్వర్యంలో ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాము. నా పేరు ఆది, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి. నేటి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలపైన ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నటువంటి విలేకరులను పాములపాడు మండల ఎంపీడీఓ గారు నిన్న జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో విలేకరులు హాజరవుతున్న సందర్భంలో కేవలం అక్రిడేషన్ ఉన్నటువంటి విలేకరులు మాత్రమే అలో ఉంది, మిగతా వాళ్ళకు లేదని చెప్పి అవమానకరమైనటువంటి వాళ్ళని హేళన చేసే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే వాస్తవంగా ప్రతి సంస్థకు సంబంధించి ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విలేకరులే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా అక్కడక్కడ విలేకరులకు సంబంధించినటువంటి అధికారులు ఈరోజు విలేకరులను అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఎంపీడీఓ గారు చేసినటువంటి మాటలను బహిరంగంగా వెనక్కి తీసుకుని విలేకరులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో విలేకరులకు సంబంధించి ఏదైనా కానీ అవమానకర వ్యాఖ్యలు కానీ అవహేళన చేసిన వ్యాఖ్యలు కానీ చేస్తే ఖబర్దార్ ఎంపీడీఓ గారు రాబోయే రోజుల్లో విలేకరులు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐఎస్ఏ సంఘాలుగా వారికి అండగా నిలబడి ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు, నంద్యాల. పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పాములపాడు మండలంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా పాములపాడు మండలంలో పాత్రికేయులను ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి పాత్రికేయులను స్థానిక మండల ఎంపీడీఓ
నాగ శివలీల గారు అక్రిడేట్ లేదనే కారణంతో అవమానించడం చాలా సిగ్గుచేటు. విలేకరులను ఈ విధంగా అవమానించడాన్ని విద్యార్థి సంఘంగా మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రజా సమస్యలపై నిరంతరము రాత్రి అనగా పగులనక నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల కోసం వాస్తవాన్ని తెలుపుతూ ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపైన వార్తలు రాస్తున్నటువంటి విలేకరులను చాలా హీనంగా అక్రిడేట్ లేదు, మీరు బయటికి వెళ్ళిపోండి అని సమావేశంలో అని అగౌరవపరిచినటువంటి నాగ శివలీల గారిని సస్పెండ్ చేయాలి ఉన్నతాధికారులు. వెంటనే విలేకరులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాము. లేని పక్షంలో విద్యార్థి ఉద్యమంగా విలేకరులు తీసుకున్నటువంటి భవిష్యత్ కార్యాచరణకు మా విద్యార్థి సంఘం అయినటువంటి పీడిఎస్ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఉన్నతాధికారుల ఆఫీసులను సైతం ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు ఆది, పీడిఎస్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మాలపాడు మండలంలో పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న జరిగినటువంటి పాత్రికేయుల సమావేశంలో స్థానిక ఎంపీడీఓ గారు నాగేశ్వరు విలేకరులకు అక్రిడేషన్ లేదనే ఉద్దేశంతో వారిని ఉన్నటువంటి సమస్యలను ప్రజల సమస్యలను వాటిని వెలికి తీసేటటువంటి పాత్రికేయులకు మీకు అక్రిడేషన్ లేదు అని ప్రజల ముందే ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి సభలోనే విలేకరులను కించపరుస్తూ అవమానపరిచే విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇలాంటి అధికారులు సమస్యలపైన స్పందించాల్సినటువంటి అధికారులే పాత్రికేయులను మీడియా మిత్రులను కించపరచడం పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఈ ఎంపీడీఓ గారు నాగ శివలీల గారు విలేకరులకు సమాజంలోని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము విద్యార్థి సంఘంగా పాత్రికేయులకు మద్దతుగా ఉద్యమాలు చేస్తామని చెప్పి మేము విద్యార్థి సంఘంగా తెలియజేస్తాము. నా పేరు మర్రిస్వామి, పీడిఎస్ డివిజన్ కార్యదర్శి, నందికొట్టు. మండల సమావేశాలు ఈ సభ సమావేశాలు జరిపినటువంటి ఎంపీడీఓ గారు ఆ రోజు విలేకరులు పోగా మండల విలేకరులు హాజరు కావగా ఆ సమావేశంలో మైక్ పట్టుకొని నాగ శివలీల మేడం ఎంపీడీఓ గారు ఇక్కడ అగ్రేషన్ వాళ్ళే కూర్చోవాలి, మిగతా విలేకరులు నాన్ అగ్రేషన్ వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలంటూ మైక్లో చెప్పడం ఎంతో బాధాకరం. మేము బీసీ సంఘం తరఫున దీన్ని ఖండిస్తున్నాం. ఆ విలేకరులు అంటే అందరూ సమానమే, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అంటూ ఏముండదు. అది అధికారులు కూడా తెలిసిన విషయమే. కాకపోతే వీళ్ళ వెనక ఏదో ఉండి ప్రోత్సహించడం జరుగుతుందని మేము ఊహించుకుంటున్నాం. అయితే బయటి వాళ్ళు ఎంత ప్రోత్సహించినా వారి సలహాలు ఎంత సూచించినా అధికారపరంగా ఆమె అందరినీ గౌరవించడం ఆమె బాధ్యత. గతంలో ఎన్నోసార్లు పాల్గొన మనం జరిగినటువంటి సమస్యలను వేరెత్తి చూపుతూ అవినీతిని ఎండగడుతూ ముందుకు సాగిస్తున్న ఈ దినపత్రికలో ఉన్నటువంటి నాన్ అగ్రెషన్ విలేకరులను ప్రోత్సహించడమే కాకుండా ఉత్సాహించవలసిన అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక అధికారులు కానీ ఇలాంటి వాళ్ళు ఈరోజు మాకు సర్వసభకు మీరు హాజరు కాకూడదు అని చెప్పడం బాధాకరం. అందరి ముందర అధికారుల ముందర మైక్ పట్టుకొని నాగ శివలీల మేడం ఎంపీడీఓ గారు నాన్ అగ్రెషన్ విలేకరులంతా బయటికి వెళ్ళిపోవాల్సిందా కోరుతున్నామని చెప్పడం ఎంతో బాధాకరం. దీన్ని తీవ్రతరంగం చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు సాగనిస్తామని బీసీ సంఘం అధ్యక్షునిగా నేను దీన్ని ఖండిస్తున్నాను. మురళీమోహన్.